ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పీక్స్ కు చేరింది. మొన్నటి వరకు 15 డిగ్రీలు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయాయి. శీతల గాలులకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కొమరంభీం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత ఉధృతమైంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమరంభీం జిల్లాలో నమోదయ్యాయి. సిర్పూర్లో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వాంకిడి మండలంలో 10.1 డిగ్రీలు, గిన్నెదారిలో 10.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 10.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. చలి తీవ్రత కారణంగా ప్రజలు జలుబు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా చలి విజృంభిస్తుంది. 3 రోజుల క్రితమే క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రిలో ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు జరగడంతో వాతావరణం చల్లబడుతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా చలి ప్రభావం ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. శీతల గాలుల కారణంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులతో ప్రజలు గజగజలాడుతున్నారు. 2 రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు జనజీవనం స్తంభించిపోతుంది. ఉదయం రాత్రి వేళల్లో 6 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరో వారం రోజుల్లో 5 నుంచి 3 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 24 మండలాల్లో సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో రోజు రోజుకు పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపశమనం కోసం రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చలి మంటలు కాస్తూ షెటర్లు, మఫ్లర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రధాన రోడ్లతో పాటు వీధుల్లో జనసంచారం కనబడడం లేదు. దీంతో కొమరంభీం జిల్లాలో సిర్పూర్ టీలో 8.3 డిగ్రీలు, భీంపూర్ అల్లి టీలో 8 డిగ్రీలు, మావల, జైనత్, ఆదిలాబాద్ రూరల్, గుడహాత్నూర్, బజార్ హత్నూర్, బేలా, బోత్ మండలాల్లో 8 నుండి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో 8.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా తపాలాపూర్లో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో ఎముకల కొరకే చలి పెడుతుంది. ఇక ఏజెన్సీలో దట్టమైన మంచు కురుస్తుంది. వాహన రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచుతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దట్టమైన మంచు వల్ల కూట్నూర్, నార్నూర్, తిర్యాని, కెరమెరి, ఆస్ఫాబాద్, జైనూర్ మండలాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు ఇంటి నుండి గడప దాటి బయటికి వెళ్లాలంటే గజగజలాడిపోతున్నారు. మరో వారం రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శీతల గాలులు వీస్తాయని, చలి తీవ్రత మరింత పెరుగుతుందని, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊటూర్ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో శీతల గాలులు ఇదే విధంగా కొనసాగితే పిల్లలు, వృద్ధులు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో శీతల గాలుల తీవ్రత పెరిగింది. కొద్ది రోజులుగా ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. వారం రోజుల పాటు వృద్ధులు, పిల్లలు బయటకు వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటున్న నేపథ్యంలో చిన్నపిల్లలకు పాఠశాల ప్రారంభ సమయం మరింత పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విజువల్ ప్రేమ్ కుమార్ తో సత్యనారాయణ, 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. హైదరాబాద్ నారాయణ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది.